వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మధ్యతరగతి ప్రజానీకానికి ప్రధాని మోడీ సర్కార్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్. 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు మంత్రులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. రాష్ట్రానికి కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చింది. తెలుగు మహిళ అయి ఉండి కూడా నిర్మలా సీతారామన్ ప్రేమ చూపించలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం. ఇది దురదృష్టకరం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్పై మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ఫైర్. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పేరు ఖరారు. హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. వసంత పంచమి వేడుకలకు ముస్తాబైన నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయం. 3 రోజుల పాటు వసంత పంచమి ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ నిర్వాహకులు, అర్చకుల ప్రకటన. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవనాలకు శంకుస్థాపన చేసిన హైకోర్టు జడ్జిలు. రోడ్డు ప్రమాదంలో K6 కెమెరామెన్ మహిపాల్ మృతి. జాన్కంపేట సమీపంలో రోడ్డు ప్రమాదం. మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబీకులు, జర్నలిస్టులు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ప్రత్యేక పూజలు చేసి 21వ రోజు ఇడ్లీ సాంబార్ పంపిణీ చేసిన మంగిరాములు మహారాజ్ భక్త బృందం. మహాకుంభమేళాలో తప్పిపోయిన జగిత్యాలకు చెందిన 4 సురక్షితంగా ఇంటికి చేరిక. ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ 3వ కొలువుదీరిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని ప్రధాని మోడీ కొనియాడారు. దీంతో పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పద్దు దేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తుందని పేర్కొన్నారు. భారత అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్. ప్రతి భారతీయుడి కలలను నెరవేర్చే బడ్జెట్ ఇది. అనేక రంగాల్లో యువతకు అవకాశాలను కల్పిస్తున్నాం. బడ్జెట్లు సాధారణంగా ఖజానాను నింపడంపై దృష్టి సారిస్తాయి. కానీ ఈ బడ్జెట్ మాత్రం ప్రజల జేబులు నింపేందుకు, సేవింగ్స్ పెంచేందుకు ఉద్దేశించిందని ప్రధాని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డిప్యూటీ సీఎం బట్టితో పాటు మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వానికి మనం అడిగింది ఏంటి, వాళ్ళు ఇచ్చింది ఏంటి అని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన ఆర్థికపరమైన విధానాలు, పథకాల ప్రాధాన్యతపై చర్చించినట్లు తెలిసింది. అంతకుముందు మంత్రులతో ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికలపై సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్యాప్ లేకుండా చూసుకోవాలని సూచించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రచారంపై స్పీడ్ పెంచడంతో పాటు ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టే విషయంలో సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు.
రాష్ట్రానికి కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందని దుయ్యబట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన స్పందించారు. తెలుగు మహిళా నిర్మలా సీతారామన్ కేంద్రంలో వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ఆమెకు టీపీసీసీ తరపున శుభాకాంక్షలు. అయితే తెలుగు కోడలు అయ్యుండి కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదన్నారు. ఈ బడ్జెట్ బీహార్ ఎన్నికల బడ్జెట్ లాగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోసమే బీహార్కు నజరానాలు ఇచ్చారని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ కేంద్ర బడ్జెట్ను ఉపయోగించుకుంటుందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. 50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం తెలంగాణకు ఒక్క పైసా ప్రత్యేక కేటాయింపు జరపలేదని మహేష్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగిందని, ఇది చాలా దురదృష్టకరమని, కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్గా మారిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్పై వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి కేంద్రాన్ని కోరుతున్న నవోదయ, సైనిక్ స్కూళ్లు, IIM, IIIT లాంటి విద్యాలయాల ప్రకటన కానీ, తెలంగాణకు ఉపయోగపడే మరే అంశం కానీ బడ్జెట్లో లేదని తెలిపారు. ఇచ్చేవాళ్లు బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు, తెలంగాణలో ఉన్న నిధులు సాధించింది 0 అన్నారు. రాష్ట్రానికి నిధుల కోసం కొట్లాడాల్సిన కాంగ్రెస్ వాళ్ళు 8 ఎంపీలు ఉన్నా సాధించింది శూన్యమని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలకు ఎంపీలుంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. చాలా దురదృష్టం. తెలంగాణ రాష్ట్రంకు మెయిన్గా అడిగినటువంటి నవోదయ స్కూళ్ళు కానీ ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాం, మేము ఉన్నప్పుడు అడిగినాం. సైనిక్ స్కూల్ కానీ, అయితే IIM కానీ, IIIT కానీ, ఇటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమీ కూడా ఇవ్వలేదు. ఎక్కువ మట్టుకు కూడా ఆ బీహార్ ఆ ప్రాంతానికి ఎక్కువ పోయినట్టు కనిపిస్తూ ఉన్నది. బడ్జెట్లో సూచనప్రాయంగా చూస్తే తెలంగాణకు 0. ఇది బీహార్ బడ్జెట్ అని చెప్పి కొందరు మిత్రులు అంటూ ఉన్నారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రం నుంచి ఉన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి ఎంపికయ్యారు. నరేందర్ రెడ్డి పేరు ఖరారుతో కాంగ్రెస్తో పాటు ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు సంబరాలు నిర్వహించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేసింది. కరీంనగర్కు చెందిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పేరును ప్రకటించడంతో కాంగ్రెస్తో పాటు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో సంబరాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన నరేందర్ రెడ్డిని ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నరేందర్ రెడ్డి సతీమణి వనజారెడ్డి నుదుట వీర తిలకం దిద్ది స్వీట్ తినిపించారు. ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో పార్టీ శ్రేణులతో పాటు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ప్రతినిధులు నిమగ్నమయ్యారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మొత్తం 3,41,000 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. బాన్స్వాడలో నూతనంగా నిర్మిస్తున్న జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు భవనాలకు హైకోర్టు జడ్జిలు జె. శ్రీనివాసరావు, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ భూమి పూజ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో 23 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు భవన నిర్మాణానికి హైకోర్టు జడ్జిలు జస్టిస్ జె. శ్రీనివాసరావు, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ భూమి పూజ చేశారు. తప్పు చేస్తేనే కోర్టుకు వెళ్తామనే భావన వదిలి దేవాలయంగా భావించి తమ సమస్యలు ఏమున్నా చట్ట పరిధిలో నెరవేర్చుకోవడానికి వస్తున్నామని పవిత్ర ప్రదేశంగా భావించాలని అన్నారు. హైకోర్టు జడ్జి శ్రీనివాసరావు ప్రజలను సూచించారు. ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్, IAS అధికారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు చదివి ఉన్నత స్థానానికి రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఫోన్ వాడడం తగ్గించి సమాజం, దేశం గర్వించేలా ఉండాలని విద్యార్థులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ కోర్టు పరిధిలో ఉన్న పెండింగ్ కేసులను జడ్జితో కలిసి త్వరగా పరిష్కరించేలా న్యాయవాదులు ప్రయత్నం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయ్, బాన్స్వాడ జడ్జ్ TSP భార్గవి, DSP సత్యనారాయణ, బాన్స్వాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తితో పాటు న్యాయవాదులు హమీద్, ఖలీల్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోర్టు ద్వారా ప్రతి వాళ్ళు వాళ్ళ హక్కులను పరిరక్షించుకోవడానికి కోర్టుకు వస్తున్నారు. కాబట్టి ఈ కోర్టు అనేది ఒక ఏదో అంటే తప్పు చేస్తేనే కోర్టుకు వెళ్తున్నామనే భావన వదిలి దీన్ని ఒక దేవాలయంలో చూసుకొని మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా చట్ట పరిధిలో నెరవేర్చుకోవడానికి. ఎడపల్లి మండలంలోని అలీసాగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వీడియో జర్నలిస్ట్ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహిపాల్ K6 టీవీ ఛానల్లో వీడియో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు. ఎడపల్లి మండలం టానా కలాన్కు వెళ్లి తిరిగి వస్తుండగా జాన్గంపేట అల్లిసాగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తీవ్ర గాయాల పాలైన మహిపాల్ను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది. అందరితో కలుపుగోలుగా ఉండే మహిపాల్ మృతిని జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీడియో జర్నలిస్ట్ మహిపాల్ మృతి పట్ల జర్నలిస్టులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీడియో జర్నలిస్ట్ మహిపాల్ మృతి పట్ల జర్నలిస్టులు K6 యాజమాన్యం సిబ్బంది ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తుంది. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మంగిరాములు మహారాజ్ భక్త బృందం ఆధ్వర్యంలో ఇడ్లీ సాంబార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళాలో నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇడ్లీ సాంబార్ కార్యక్రమం 21వ రోజు శనివారం కొనసాగింది. ఈ సందర్భంగా మంగిరాములు మహారాజ్ భక్త బృందం ప్రత్యేక పూజలు చేసి ఈ కార్యక్రమం ఆరంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై టిఫిన్స్ ఆరగించారు. కేంద్ర బడ్జెట్పై వేతన జీవులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. కొత్త ఆదాయపు పన్ను విధానాలు తీసుకురావాలని చాలా మంది ట్యాక్స్ పేయర్లు కోరుకుంటున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కేంద్ర బడ్జెట్పై వేతన జీవులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. కొత్త ఆదాయపు పన్ను విధానాలు తీసుకురావాలని చాలా మంది ట్యాక్స్ పేయర్లు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే వారం పార్లమెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్లో అనవసరపు సెక్షన్లను తొలగిస్తామని తెలిపారు. మరోవైపు పట్టణాల్లో ఆదాయ వృద్ధి, పేదరిక నిర్మూలనపై దృష్టి పెట్టినట్లుగా నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ క్రమంలోనే పట్టణ పేదల కోసం 30,000 కోట్ల పరిమితితో UPI లింక్డ్ క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే బీమా రంగంలో 100% విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. కస్టమ్స్ చట్టంలో మార్పులు, 7 రకాల సుంకాలను తొలగిస్తామని చెప్పారు. ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళాలో తప్పిపోయిన జగిత్యాలకు చెందిన 4 మహిళలు క్షేమంగా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పుణ్యస్నానాల కోసం మహాకుంభమేళకు వెళ్లిన జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన 4 మహిళలు తప్పిపోయి క్షేమంగా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. జగిత్యాలకు విద్యానగర్కు చెందిన నర్సవ్వ, కొత్తవాడకు చెందిన రాజవ్వ, నిర్మల్కు చెందిన మరో 2 వారి బంధువులు 4 రోజుల క్రితం మహాకుంభమేళకు వెళ్లారు. భక్తజన సంద్రంగా మారిన మహాకుంభమేళలో 4 మహిళలు తప్పిపోయారు. వెంట వచ్చిన వారు ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు గత 24 గంటలుగా ఆవేదనతో ఆందోళన చెందారు. ఆచూకీ కోసం ఆరా తీశారు. చివరకు తప్పిపోయిన 4 మహిళలు పోలీసుల సహకారం, నెల్లూరుకు చెందిన తెలుగువాడి ఆర్థిక సహాయంతో 4 మహిళలు ట్రైన్లో వారంగల్కు చేరుకొని అక్కడి నుంచి స్వస్థలానికి చేరారు. భక్తుల రద్దీతో ట్రాఫిక్ జామ్ కావడంతో తప్పిపోయామని, భాష రాక తెలిసిన వారు లేక ఓ ప్రయాణికుడు చెప్పిన సమాచారంతో రైల్వే స్టేషన్కి వెళ్లి ట్రైన్ ఎక్కి గమ్యానికి చేరామని తెలిపారు. దండం పెట్టినా కూడా మా మాట అలాగే తెలియదు. తెలగపోయారు కానీ ఎట్లా చేస్తామని వచ్చి బయట కూర్చుండి తెల్లారినాక ముఖాలు కడుక్కొని పోయి నీళ్ళు తాగి ఇక మరి ఇక వాళ్ళు దొరకటట్లేరని 2 దాకా అటు తిరిగి ఎక్కినాం. వచ్చి ఒక ఆయనే నాకు కొద్దిగా బాస వస్తుంది అన్నోళ్ళు మరి మాకు ట్రైన్లు ఎట్లా పోతాయి, మేము తెలంగాణ మేము ట్రైన్ ఎక్కిపోగట్టినా మరి బస్సులు ఉండయి, మేము ఎట్లా ఒకట అన్నయ్య అన్న వాళ్ళే నేను చూపిస్తారా వచ్చి ట్రైన్ ఎక్కించిండు. ట్రైన్ ఎక్కించిన వాళ్ళే ఆ ట్రైన్ ఇంకో వేరే కాడ దించిన వాళ్ళు ఆడ నా దగ్గర 1200 ఉండే, నా దగ్గర 1200 ఉండే. ఆ 1200 పెట్టినాం, 1300 ఉండే. ఆయన 4 టికెట్ తీసుకున్నాం. వరంగల్ టికెట్ తీసుకున్నాం. వరంగల్ టికెట్ తీసుకున్నారు కలిగి అది మన ఏరియా, నాకు దొరుకుతుంది కదా, మాకు దొరుకుదానికి మేము కూడా ఆలోచించుకున్నాం. వాళ్ళు దొరకటట్లేరు, మనకు కనబడరు, మనం వాళ్ళకి కనబడరు, మరి ఎట్లా చేద్దామని అది చేసినాం. చేసేవారికల్లా ఆ ట్రైన్ ఆడ దించిన వాళ్ళు ఆడ టికెట్ తీసుకున్నాం. వాళ్ళు ఎస్టీడు అని ఆడ తీయకుండా వరంగల్ తీయకుండా అక్కడ దిగొస్తున్నాను రాసిచ్చాడు టికెట్ మీద. ఆ ట్రైన్ ఎక్కినాం. ఆ ట్రైన్ ఎక్కి వరంగల్కి వచ్చినాం కానీ నైట్లో తీసింది అది. అయితే నా ట్రైన్లు ఉన్నోళ్ళు ఇది స్టేషనేనా అని అడిగే వరకల్లా వాళ్ళు అన్నారు కదా, ఈ స్టేషన్ కాదమ్మా ఇంకో స్టేషన్ ఉన్నది అన్నారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన పెరగాలని ఏసీపీ రాజా వెంకటరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఏసీపీ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 3 ఏళ్లుగా రోడ్డు ప్రమాదాల గణాంకాలను చూస్తే ఏడాదికేడాది పెరుగుతూ ఉన్నాయన్నారు. గ్రామాల్లో వీడీసీలు ప్రమాదాల తగ్గుదలకు ముఖ్య పాత్ర పోషించాలన్నారు. హెల్మెట్ లేకుండా తమ గ్రామాల్లోకి ఎవరూ రావద్దని తీర్మానాలు చేయాలని సూచించారు. నెల రోజుల పాటు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించామని పేర్కొన్నారు. నెల రోజుల్లో 50కి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని వివరించారు. డొంకేశ్వర్ మండలం మారంపల్లి గ్రామంలో 16 ట్రాక్టర్ల ఇసుకని ఎంఆర్ఓ పి నరేష్ సీజ్ చేశారు.
డొంకేశ్వర్ మండలంలోని మారంపల్లి గ్రామంలో 16 ట్రాక్టర్ల ఇసుకను ఎంఆర్ఓ పి నరేష్ సీజ్ చేశారు. మస్కట్ చినరాజన్న ఇంటి పక్కనున్న ప్లాట్లో ఇసుకను ఎవరూ క్లెయిమ్ చేయలేదు. మరం పెళ్లి సెక్రటరీ అధీనంలో ఉంచి ఆ ఇసుకను ఫిబ్రవరి 3వ తారీఖు నాడు వేలం వేయనున్నారు. 10వ తరగతి విద్యార్థులకు నేటి నుండి సాయంత్రం స్నాక్స్ ప్రారంభించారు. బాల్కొండ మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలలో స్నాక్స్ ప్రారంభం. బాల్కొండ ఉన్నత పాఠశాలలో ప్రారంభించిన మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే 10th విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్కూళ్లలో స్పెషల్ క్లాసులకు హాజరయ్యే 10th విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు ఈ స్నాక్స్ అందించనున్నారు. అందుకు సంబంధించిన మెనూ కూడా డిసైడ్ చేశారు. సాయంత్రం వేళల్లో ఉడకబెట్టిన పెసలు, బొబ్బలు, మిల్లెట్ బిస్కెట్లు, పల్లిపట్టి, శనగలు, ఆనియన్ పకోడీ అందించాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. ఈ స్నాక్స్ పథకం కింద ఒక్కో స్టూడెంట్కు రోజుకు 15 రూపాయల చొప్పున ఖర్చు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ రామచందర్, విద్యార్థులు పాల్గొన్నారు. ఫేక్ యాప్ పేరుతో అమాయకులను మోసగిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఆన్లైన్ యాప్ ద్వారా అమాయకులచే డబ్బులు పెట్టించి మోసగిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులలో A2గా సయ్యద్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా అని వెతుకుతుండగా అట్టి టెలిగ్రామ్ నందు MGI అను యాప్ కనబడింది. ఆ యాప్ నందు చూడగా ఆన్లైన్ ద్వారా డబ్బులను పెట్టుబడి పెట్టి తద్వారా అధిక లాభాలను ఎలా రాబట్టవచ్చో తెలుసుకున్నాడు. ఆ పద్ధతి చూసిన నిందితుడు A2 అధిక లాభాలు వస్తాయనే ఆశతో అతను జాయిన్ అయ్యాడు. జాయిన్ అవ్వడమే కాకుండా తన మిత్రులను కూడా జాయిన్ చేయించాడు. A2 యొక్క మిత్రుల ద్వారా ఆ యాప్ గురించి తెలుసుకున్న నిందితుడు A1 తాను జాయిన్ అయి తన ద్వారా వేరే వారిని కూడా ఆ యాప్ నందు జాయిన్ చేయడమే కాకుండా ఆ యాప్ ప్రచారానికై నిజామాబాద్ నగరంలో ముజాహిద్ నగర్, అష్మి కాలనీ తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహించాడు. టెలిగ్రామ్ నందు MGI పేరుతో ఒక APK ఫైల్ను బాధితులకు పంపి అది వారు డౌన్లోడ్ చేసుకునేలా చేసి తద్వారా వారికి రకరకాలైన ఆఫర్స్లతో బాధితులను మభ్యపెట్టి వారితో ఆన్లైన్లో స్కానర్ ద్వారా డబ్బులు పెట్టించి ఆ తర్వాత ఆ ఆఫర్ను పొందాలంటే మళ్ళీ పేమెంట్ చేయమని స్కానర్ని పంపి మోసగించారు. అదేవిధంగా అంతకు మునుపే MGI అకౌంట్లో పడిన డబ్బుని విత్డ్రా చేసుకునే వీలు లేకుండా ఫ్రీజ్ చేస్తారు. తద్వారా బాధితులను మోసం చేస్తారు. ఈ యాప్ను వర్చువల్గా IP అడ్రస్ ద్వారా USAలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజల్స్ ప్రాంతం నుండి ఆపరేట్ చేస్తున్నట్లు, భారత్లో శాలివన్ అనే మహిళ ఆపరేషన్ చేస్తున్నట్లు ప్రచారం. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని BPEd పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని 2024-25 విద్యా సంవత్సరం BPEd 1వ, 3వ సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు ఫిబ్రవరి 6, 2025 వరకు చెల్లించవచ్చును. 100 రూపాయల పరద రుసుముతో ఫిబ్రవరి 7, 2025 వరకు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణాధికారిని ఆచార్య M. అరుణ తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్ పేర్కొన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని క్వాలిటీ విభాగంలో IT వింగ్ ద్వారా వాహనాలకు టోల్ గేట్స్ వద్ద GPS, GPRS సిస్టమ్ కోసం కొంతమంది కాంట్రాక్ట్ సిబ్బందిని పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని AITUC రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు. శుక్రవారం రోజున బెల్లంపల్లి GM శ్రీనివాస్కి సమ్మె నోటీస్ జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి చాలని వేతనాలు తీసుకుంటూ సింగరేణి సంస్థ అభివృద్ధికి, సింగరేణి సంస్థకు వేల కోట్ల రూపాయలు రావడంలో కాంట్రాక్ట్ కార్మికులు అత్యంత కీలకంగా ఉందని అన్నారు. హైదరాబాద్కి చెందిన నీడ్స్ ఆఫ్ టెక్నాలజీ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని, సదర్ కాంట్రాక్టర్ కార్మికులకు గత 5 నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. కాంట్రాక్టర్ సంస్థ కార్మికులకు PF, ESI సౌకర్యం కల్పించడంలో విఫలమైందని అన్నారు. సింగరేణిలో ప్రతి నెల 7వ తేదీలోపు వేతనాలు చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు వేతనాల కోసం అధికారులను సంప్రదించగా అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో తమ కుటుంబాలు జీవనం ఎలా కొనసాగుతుందని, వేతనాలు చెల్లించినప్పటికీ కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డు మీదే పడే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికైనా కాంట్రాక్ట్ కార్మికుల బాధలను వెంటనే ఆదుకోవాలని AITUC అధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు జాడిసాయి, కోట ప్రవీణ్, మారం కుమార్, రాజేందర్తో పాటు తదితరులు పాల్గొన్నారు. గత 5 నెలల నుంచి కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో, వేతనాలు రాకపోవడంతో కార్మికులు తమ కుటుంబాన్ని పోషించుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదంతా కూడా పస్తులు ఉండవలసిన పరిస్థితి ఉంది. కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం వల్ల కార్మికులు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా కూడా మరి సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి మోకుదెబ్బ ఆధ్వర్యంలో నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ను ఘనంగా సన్మానించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల నిర్మల్కు నూతన మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న అమరబోయిన జగదీశ్వర్ గౌడ్ని గౌడ జన హక్కుల పోరాట సమితి మూకుదెబ్బ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు, పూలమాలలు, పుష్పగుచ్చాలతో ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మూకుదెబ్బ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సగౌడ్, మూకుదెబ్బ జిల్లా అధ్యక్షులు ప్లావల గోపిగౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు పడాల రాజేందర్ గౌడ్, కొండ బాలగౌడ్, నిర్మల్ మున్సిపల్ రామగోని కౌన్సిలర్ నర్సగౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్, మూకుదెబ్బ జిల్లా నాయకులు కొండ మురళీ గౌడ్, పీసర శ్రీనివాస్ గౌడ్, తీగల శ్రీనివాస్ గౌడ్, సుధాగోని తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొని ఆత్మీయ సన్మానం చేశారు. నగరంలోని గౌతమ్ నగర్లో గల శ్రీ భవానీ శంకర్ శివాలయంలో మార్కండేయ జన్మదిన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని గౌతమ్ నగర్లో గల శ్రీ భవానీ శంకర శివాలయంలో శనివారం భక్త మార్కండేయ జన్మదిన ఉత్సవాలు గౌతమ్ నగర్ పద్మశాలి సంఘం 31వ తరఫా సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకం, హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీర్కూర్ మండలంలోని బరంగెడ్గి గ్రామం నూతన కమిటీని ఎన్నుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కాపు రాష్ట్ర కార్యదర్శి డోంగ్లీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగేడిగి గ్రామ కమిటీని ఉమ్మడి మండలాల అధ్యక్షులు సాయికృష్ణ పటేల్, మండల యువత కార్యదర్శి రెంజల్ల అనిల్ పటేల్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామాధ్యక్షుడిగా నల్లి లక్ష్మణ్ పటేల్, ఉపాధ్యక్షులుగా రెంజల్ రాంజయ్య, కోటల్ రాము, ప్రధాన కార్యదర్శిగా నల్లి గోపి, కోశాధికారిగా గుల్ర సుభాష్, కార్యదర్శిగా గుల్ర శ్రీను, కార్యవర్గ సభ్యులుగా రెంజల్ అంజయ్య, బస సాయిలు, బస్వాపురం గజేందర్, కోటల్ గంగాధర్, గుల్ర హనుమన్లు, గుల్ర సురేష్, గుల్ర ప్రకాష్, రెంజల్ల సాయిలు, కొట్టె గంగారంలను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు యువత పెద్దలు పాల్గొని కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో మున్నూరు కాపు గ్రామ యువత అధ్యక్షుడు రెంజల్ల సురేష్, ప్రధాన కార్యదర్శి నల్లి శివ, కోశాధికారి అమ్ముల పోషెట్టి, కార్యదర్శి గుల్ర నవి, నల్లి అశోక్, సాయిబాబా, శ్రీకాంత్, సుధాకర్ పాల్గొన్నారు. జక్రాన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో మార్కండేయ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. జక్రాన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో మార్కండేయ జన్మదినాన్ని పురస్కరించుకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ సర్పంచ్ భూమికా శేఖర్ వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదాన్ని పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం నాయకులు, జిల్లా పద్మశాలి సంఘం నాయకుడు నీత్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లిలోని గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ గుడి ప్రతిష్టాపన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ గుడి ప్రతిష్టాపన కార్యక్రమాలు శనివారం ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ప్రతిష్టాపన కార్యక్రమాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం విగ్రహాలను ప్రత్యేక రథంపై ఏర్పాటు చేసే మేళతాళాలతో ఊరేగించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రం నుండి ప్రత్యేక బ్యాండ్ బృందాన్ని తీసుకొచ్చారు. ఈ బ్యాండ్ బృందం ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తెల్లవారుజాము నుండి ప్రారంభమైన ఊరేగింపు మధ్యాహ్నం వరకు కొనసాగింది. గ్రామంలోని గంగపుత్ర సంఘం కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. మహిళలు హారతులతో ప్రదర్శనలో పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ప్రతిరోజు పూర్ణాహుతి, బలిహరణం, యజ్ఞం, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం ప్రతినిధులు శేఖర్, ప్రిన్సిపల్ గంగాధర్, గోపి, సాయిలు, సాయికుమార్ తదితరులు ఉన్నారు. కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నూతనంగా గంగాదేవి ఆలయం నిర్మించడం జరిగింది. ఈ రోజు నుంచి కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఈ రోజు నుంచి అంటే 1వ తారీఖు 2వ నెల 2025 నుంచి ఈరోజు మనము గణపతి పూజ, పుణ్యావచనం నుంచి మొదలుకొని జలాదివాసము తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు హవనము, తర్వాత ఆవాహిత దేవతల పూజ ఉంటుంది. తర్వాత రేపటి కార్యక్రమం ఏంటంటే ఆవాహిత దేవతల పూజ, హవనము, తర్వాత సాయంత్రం పూట ఫలపుష్ప శయ్యాదివాసం చేయడం జరుగుతుంది. ఎల్లుండి 3వ తారీఖు రోజున ఉదయం ఆవాహిత దేవతల పూజ, హవనంతో సహా 10:49 కరీంనగర్లో రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలు ముగిశాయి. హోరాహోరీగా సాగిన పోటీలో గెలుపొందిన వారికి డీజీపీ జితేందర్ బహుమతులు ప్రదానం చేశారు. కరీంనగర్లో 5 రోజుల పాటు ఉత్సాహంగా, ఉత్కంఠభరితంగా సాగిన రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడోత్సవాలు ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ డాక్టర్ జితేందర్ హాజరై గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. తాడు లాగుడు, కబడ్డీ, ఖోఖో ఫైనల్ పోటీలను డీజీపీతో పాటు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ రెడ్డి, కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి పర్యవేక్షించారు. విధి నిర్వహణలో క్రీడల్లో ఒక భాగం కావాలని ఆకాంక్షించారు. గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ఎక్కువ మెడల్స్ సాధించేలా కృషి చేయాలని సూచించారు. శాంతి భద్రతల
పరిరక్షణలో అనునిత్యం అప్రమత్తంగా ఉండే పోలీసులకు క్రీడల్లో రాణించేలా కొంత సమయం కేటాయిస్తామని తెలిపారు. ఇక నుంచి రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే కాకుండా దేహదారుఢ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. Over years we have not targeted, but this time let us try to work hard to get these trophies. I know అక్కడ చాలా పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, లైక్ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, అదర్ ఆర్గనైజేషన్స్ ఆల్సో, చాలా సిఐఎస్ఎఫ్, బట్ స్టిల్ వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు గెట్ బెస్ట్ అవుట్ ఆఫ్ అవర్ పీపుల్. I know all of you are best, all of you have a huge potential. I know I have seen Telangana Police for last 32 years. We have been always at the top and we should keep that position at the top. Getting number 1 position is one thing. Staying at number 1 position is very, very difficult because in the competitive environment, అందరూ ఫస్ట్ నెంబర్కి రావటానికి ప్రయత్నాలు చేస్తారు. మనం కూడా ఎఫర్ట్స్ కంటిన్యూ చేసి నెంబర్ 1కి వీ షుడ్ బి దేర్, వీ షుడ్ కంటిన్యూ దేర్. I have interacted with a lot of people during this program. Everyone said that arrangements were very good. It is our fault that we did not arrange this sports meets every year. So, but this time we have done it, and I hope that next year onwards we continue to hold this. కోరుట్ల ఆర్డీఓ కార్యాలయంలో వయోవృద్ధుల సమస్యలపై ఆర్డీఓ జీవకర్ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో వయోవృద్ధుల సమస్యలపై ఆర్డీఓ జీవకర్ రెడ్డి కౌన్సిలింగ్ చేశారు. శనివారం రోజున ఆర్డీఓ కార్యాలయంలో భీమవరం మండలం గోవిందరం గ్రామంలో గంగాధరి దుబ్బయ్య విన్నపంను అనుసరించి తగు న్యాయం చేయుటకై ఆర్డీఓని సంప్రదించడం జరిగింది. వయోవృద్ధులు ఎవరైనా పోషణ, సంరక్షణ కోసం తమ కుమారులు, కోడళ్లు వేధించినట్లయితే ఆర్డీఓని సీనియర్ సిటిజన్ అధ్యక్షులని సంప్రదించాలి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జీవకర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, సీనియర్ సిటిజన్ సభ్యులు పబ్బ శివానందం, గంటెడి రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. జలాల్పూర్ గ్రామానికి చెందిన అంకమ్మ వయసు 28 పురిటి నొప్పులు రావడంతో రాత్రి 12:40 అంబులెన్స్కి కాల్ చేశారు. బాల్కొండ అంబులెన్స్ సిబ్బంది సకాలంలో చేరుకొని డెలివరీ చేయడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లితో సహా ఇద్దరు క్షేమంగా ఉన్నారు. 108 సిబ్బంది ఈఎంటీ జగదీష్, పైలట్ నవీన్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. చలో హైదరాబాద్ ఫిబ్రవరి 7న ఎస్సీ వర్గీకరణ అమలుకై 1,00,000 డప్పులు, 1000 గొంతుకలు, మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శన ర్యాలీ ప్రారంభం. హైదరాబాద్లో ఎల్బీ స్టేడియం నుండి పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు మాదిగ బిడ్డలందరూ, బాన్సువాడ నియోజకవర్గం నుండి మాదిగలందరూ ఏకమై ప్రతి ఒక్క మాదిగ బిడ్డ డప్పు సంఖకు వేసుకొని అందరూ వెళ్లి విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోంపూర్ కే పోచీర పిలుపునివ్వడం జరిగింది. మందకృష్ణ మాదిగ యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై మాలలపై విజయవంతం తప్ప లేదా చావు డబ్బా అదే రోజు మనమందరం వెళ్ళి సావుడప్ప అవసరం ఉంది. కాబట్టి మన జాతిపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ పసికట్టాలి. ఎన్ని రోజులు మనపై మాలలు, మన పేరు చెప్పుకొని ఉద్యోగాలు వారికి దక్కే విధంగా రిజర్వేషన్లు ఫలాలు అనుభవిస్తున్నారు. కాబట్టి మన మాదిగ జనాభా దామాషా ప్రకారం మన వాటా మనకు కావాలని గత 30 సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిగ ఉద్యమాలు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వెలువడిన సందర్భంగా కొంతమంది మాలలు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని దగ్గర చెంచాగిరి మాలల సింహగర్జన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం లాబింగ్ చేస్తూ ఈ విధంగా చేస్తున్నారు. మరి ఇందులో ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వెంబడి మాదిగలకు ఎస్సీ వర్గీకరణ 59 కులాల అణగారిన వర్గాల బిల్లును అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని, మాదిగల యొక్క డిమాండ్ లేని ఎడల రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ మాలలపైన కానీ ఫిబ్రవరి 7న అదే రోజు చావుడబ్బు కొడతామని డిమాండ్ చేస్తున్నాం. అదే గనక ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన ప్రకటన చేస్తే మాదిగలందరూ హైదరాబాద్లో కళాకారులతో, డప్పులతో విజయోత్సవ ర్యాలీని, డప్పులతో, కళాకారులతో ప్రదర్శన ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య, బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోంపూర్ కే పోచీరం, మండల అధ్యక్షులు గొంటి నవీన్ తదితరులు పాల్గొన్నారు. 1000 గొంతులు అనే గోడ ప్రతులను ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ న్యాయమైంది, ఈ యొక్క వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పి ఏదైతే తీర్పు ఇచ్చిందో దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ అమలు చేయకుండా కొంతమంది మాల స్వార్థపరుల మాటలకి
వాళ్ళకి తలొగ్గి ఈ యొక్క వరీకరణ అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి నిదర్శనగా, వరీకరణ అమలు చేయకపోవడానికి నిదర్శనగా మహాజన నేత మందాకి సమాధి గారు సంచలన నిర్ణయం తీసుకొని మాదిగల యొక్క ఆయుధం ఏదైతుందో నిర్మల్ జిల్లా బాసరా మండలం కిర్గుల్ బి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బెజ్జంకి లక్ష్మారెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రసాదంతో పాటు 15 మంది విద్యార్థులకు ఉచితంగా ప్యాడ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తేవాలన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మధ్యతరగతి ప్రజానికానికి ప్రధాని మోడీ సర్కార్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్. 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు మంత్రులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. రాష్ట్రానికి కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చింది. తెలుగు మహిళ అయి ఉండి కూడా నిర్మలా సీతారామన్ ప్రేమ చూపించలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం. ఇది దురదృష్టకరం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్పై మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ఫైర్. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పేరు ఖరారు. హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. వసంత పంచమి వేడుకలకు ముస్తాబైన నిర్మల్ జిల్లా బాసరా సరస్వతి అమ్మవారి ఆలయం. 3 రోజుల పాటు వసంత పంచమి ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ నిర్వాహకులు, అర్చకుల ప్రకటన. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవనాలకు శంకుస్థాపన చేసిన హైకోర్టు జడ్జిలు. రోడ్డు ప్రమాదంలో K6 కెమెరామెన్ మహిపాల్ మృతి. జాంకంపేట సమీపంలో రోడ్డు ప్రమాదం. మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబీకులు, జర్నలిస్టులు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ప్రత్యేక పూజలు చేసి 21వ రోజు ఇడ్లీ సాంబార్ పంపిణీ చేసిన మంగిరాములు మహారాజ్ భక్త బృందం. మహాకుంభమేళాలో తప్పిపోయిన జగిత్యాలకు చెందిన 4 సురక్షితంగా ఇంటికి చేరిక. ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.